భారత్ మీద అప్పట్లో 10%, మొన్న ఈ మధ్యన 12.5% ట్యాక్సులు. ఈ మధ్యన వెట్టి చాకిరీ నిరోధక చట్టాల అమలు అంటూ ఇంకొక 10% ట్యాక్సులు. ఇట్లా యేసుకొచ్చాడు ట్రంప్. మరోవైపున చమురు, సహజవాయు ఎరువుల దిగుమతులకి, అలాగే యుఎస్, మెక్సికో, కెనడా వాణిజ్య ఒప్పందంలోని పరిధిలోకి వచ్చే వస్తువుల మీద కూడా వాటి మీద మాత్రం పన్నులు మినహాయించి విపరీతమైనటువంటి పన్నులేస్తున్నాడు ఈ ట్రంప్. ఈ పన్నుల ఇంపాక్ట్ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల వాళ్ళకే పడుతుంది. అమెరికన్ ప్రజలే కదా కట్టేది. మనం ఎందుకు కడతాం? మనం అమ్మేటప్పుడు పన్ను వాళ్ళు కట్టుకునేది. నష్టపోతున్నది, ఆర్థికంగా దిగజారిపోతున్నది అమెరికన్ల ఆర్థిక ఆదాయ వనరు. వాళ్ళు అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తే రిపబ్లికన్లు ఉన్నటువంటి రాష్ట్రాల కంటే డెమోక్రాటిక్స్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రం ఇప్పుడు కోర్టులకు వేశారు. భారత్తో సహా 60 భాగస్వామ్య దేశాల మీద ట్రంప్ విధించిన కొత్త పన్నుల్ని సవాల్ చేస్తూ అమెరికాలోని 25 డెమోక్రాటిక్ పార్టీ నేతృత్వం రాష్ట్రాలు ఇప్పుడు కోర్టును ఆశ్రయించినాయి. ట్రంప్ ప్రభుత్వం తమ చట్టబద్ధమైన పరిమితుల్ని దాటి వ్యవహరిస్తోందంటూ ఈ ఆరోపణ చేశాయి. న్యూయార్క్లోని యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో 25 రాష్ట్రాల కూటమి పిటిషన్ దాఖలు చేసింది. మా ప్రజల్ని పీడించుకుతామని చెప్పి ట్రంప్ చెబుతున్నాడు, మేము పీడించలేము అంటూ.